అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కోచింగ్ వర్సెస్ కోచింగ్. రచయిత దానం ఉమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, పద్మ ఆటోవాడికి డబ్బులిచ్చి లోపలకు అడుగుపెట్టింది. రా పద్మ రా, నీవన్నా వారం ముందు వచ్చావు, సంతోషం అన్నది పద్మ చేతిలోని సూట్ కేస్ అందుకుంటూ సుమిత్ర. 2 రోజుల్లో తమ్ముడి ఎగ్జామ్స్ అయిపోతాయి పిన్ని, తర్వాత అందరూ కలిసి వస్తారు. నా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నేను ముందు వచ్చేశాను అన్నది పద్మ. ఎలా రాశావు ఎగ్జామ్సు? నాకైతే బాగానే రాశాననిపించింది. దిద్దేవాడికి కూడా అలాగే అనిపిస్తే మంచి మార్కులు వస్తాయి. తక్కువ వస్తే నా తప్పు కాదు, దిద్దే వాళ్ళదే తప్పు అన్నది పద్మ సుమిత్ర ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ. ఆ విషయం కూడా పేపర్ మీద రాయాల్సింది అన్నది సుమిత్ర నవ్వుతూ. ఇంతకు పెళ్లి కూతురేది? సుమిత్ర ఏదో చెబుతుండగానే రయీమని వచ్చింది జ్యోతిక. హాయ్ పద్మ, ఇప్పుడా రావటం? ఎగ్జామ్స్ అయిపోగానే బస్ ఎక్కమని చెప్పానా? 4 రోజులకొచ్చావు, నిష్ఠూరమాడింది జ్యోతిక. ఎగ్జామ్స్ అలసట తీర్చుకొని వచ్చాను. అవును, ఎక్కడి నుండి వస్తున్నావు? షాపింగా? ఊహు, కోచింగ్కి వెళ్ళి వస్తున్నాను. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని కోచింగ్ ఏమిటి? మ్యారేజ్ తర్వాత కోచింగ్కు వెళ్ళు కావాలంటే. ఈ కోచింగ్కు మ్యారేజ్ కుదిరాకే వెళ్తారు తెలుసా? తమాషాగా ఉందే, ఏం కోచింగ్ అది? ఇంట్రెస్టింగుగా అడిగింది పద్మ. అత్తగారిని లొంగ తీసుకోవడం ఎలా? నీవు కూడా కోచింగ్ తీసుకో సలహా ఇచ్చింది జ్యోతిక. ఇలాంటి కోచింగ్ ఉందని ఎక్కడా వినలేదే, కొత్తగా పెట్టారు. ఎంతమంది కోచింగ్ తీసుకుంటున్నారో తెలుసా? రేపు నీతో పాటు నేను వస్తా. ఫీజు కట్టిన వాళ్లను తప్ప ఎవరిని లోపలకు రానివ్వరు అంటూ అక్కడ తమకు ఇచ్చే కోచింగ్ ఏమిటో వివరించటం మొదలుపెట్టింది జ్యోతిక. అత్తగారిలో విభేదించకుండా ఆవిడకు అనుకూలంగానే మాట్లాడుతూ మాటలతో పొగడ్తలతో ఆమెను ఉబ్బి తబ్బిబ్బు చేసి ఆమెతో ఇంటెడు చాకిరీ చేయించి ఆ కోడలు చెప్పు చేతల్లో అత్త ఉండేలా చేయటమే కోచింగు ఉద్దేశం. ఈ విషయంలో అమ్మ నాకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఇంకా ఏమైనా టెక్నిక్స్ తెలుస్తాయేమోనని అమ్మే కోచింగ్లో చేర్పించింది అంటున్న జ్యోతికతో ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోయింది పద్మ. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు. మగపెళ్లి వాళ్ళు ఒక బస్సులో 2 సుమోల్లో వచ్చారు. 2 పూటల భోజనాలు. వాళ్లకు మర్యాద లోపం రాకుండా చూసుకుంటున్నారు ఆడపెళ్లి వాళ్ళు. జ్యోతిక అత్తగారు కలుపుగోలు మనిషి. మగపెళ్లి వాళ్ళమన్న భేషజం లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడుతున్నది. అప్పగింతల కార్యక్రమం పూర్తవగానే నూతన వధువును తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారు మగపెళ్లివారు. అటు నిద్రలు ఇటు నిద్రలు అయిపోయాక మంచి రోజు చూసుకొని కూతుర్ని కాపురానికి పంపించింది సుమిత్ర. అక్కడ ఎలా మసలుకోవాలో మరీ మరీ జాగ్రత్తలు చెప్పింది. 2 రోజుల తర్వాత కూతురికి ఫోన్ చేసింది సుమిత్ర. వంట పనిలో ఉన్నానమ్మా, కూర మాడిపోతున్నది, తర్వాత మాట్లాడతాలే అంటూ ఫోన్ కట్ చేసింది జ్యోతిక. వంట పనిలో ఉండేదేమిటి? అత్తగారితో పని చేయించుకుంటూ కాలి మీద కాలేసుకొని కూర్చోమంటే సుమిత్రలో టెన్షన్. మళ్ళీ ఫోన్ చేసింది కూతురికి. అమ్మా, నాకు చాలా పని ఉందని చెప్పానుగా, కూర మాడితే మీ అల్లుడు గారు కోప్పడతారు అంటూ మళ్ళీ ఫోన్ కట్ చేసింది జ్యోతిక. కూతురే ఫోన్ చేస్తుందని 4 రోజులు ఎదురు చూసింది సుమిత్ర. ఊహు, లాభం లేదని మళ్ళీ తనే ఫోన్ చేసింది. నీకు కోచింగ్ ఇప్పించింది ఎందుకు? నీవు పని చేయటానికా? తెలివిలేని దానిలా ఇంటెడు చాకిరీ చేయటం ఏమిటి పిచ్చిదానా? నేను వంట చేస్తేనే మీ అల్లుడికి నచ్చుతుందట. భార్య ప్రేమగా వండి పెడితేనే భర్త అభిమానిస్తాడట. అందుకని వంట నేర్చుకుంటున్నాను. ఎవరు చెప్పారు? ఇన్నాళ్ళు తల్లి వండితే తినలేదా? మా అత్తగారు చెప్పారు. చాలా మంచావిడ, నాకు ఇంటి పని అంతా నేర్పుతున్నది. ఇంటెడు చాకిరీ చేయిస్తున్న అత్తగారిని మంచావిడ అంటావా? అంత మంచిదైతే ఆవిడే చేయొచ్చుగా. కానీ మీ అల్లుడు గారు ఒప్పుకోవటం లేదు. ఆయన నాకు అనుగుణంగా ఉండాలంటే ఆయన మాట వినాల్సిందే. సరే, ఇప్పటికే ఎండెక్కింది, ఇంకా పని కాలేదు, ఉంటా అంటూ కూతురు ఫోన్ పెట్టేయటంతో సుమిత్ర ఆలోచనలో పడింది. కూతుర్ని అత్తగారింటికి పంపించిన తర్వాత ఒంటరి అయ్యింది సుమిత్ర. ఆమె నోటి దురుసు భరించలేని భర్త ఎప్పుడో ఈమెను వదిలేసిపోయాడు. సుమిత్ర గయ్యాలితనానికి భయపడి అత్తింటి వాళ్ళు గడప తొక్కటమే మానేశారు. కూతుర్ని అన్నీ పద్ధతిగా పెంచామని పరాయి ఇంటికి వెళ్లాల్సిన పిల్లకు పని పాట మాట మన్నన నేర్పమని చెప్పిన
అత్తగారిని పట్టుకొని దులిపేసింది సుమిత్ర. అత్తగారింట్లో ఎలా ఉండాలో రోజూ చెబుతూనే ఉన్నాను, నీ బోడి సలహా అక్కర్లేదు అంటూ ఘాటుగా మాట్లాడటంతో మౌనంగా ఉంది ఆమె అత్తగారు. బజార్లో కనిపిస్తే ఉండబట్టలేక మనవరాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోడలికి సలహా ఇచ్చింది అనసూయమ్మ. మీ బోడి సలహాలు అక్కర్లేదని విరుచుకుపడ్డ సుమిత్రను చూసి మౌనంగా వెళ్ళిపోయింది అనసూయమ్మ. భర్త వదిలేసి వెళ్ళిపోయినా ఆస్తిపాస్తులన్నీ సుమిత్ర పేరునే ఉండటంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. జ్యోతికను MBA చదివించింది. కూతుర్ని కలిసి స్వయంగా హితబోధ చేయాలని భావించి కూతురు దగ్గరకు వెళ్ళింది సుమిత్ర. ఉదయం 6 గంటలకు నిద్రలేచి పాచి పని చేయడంతో జ్యోతిక దినచర్య ప్రారంభమవుతుంది. ఆమె అత్తగారు మాత్రం పొద్దస్తమానం ఇరుగు పొరుగు ఇళ్ళకెళ్ళి కబుర్లు చెబుతుండటం చూసి ఒళ్ళు మంటెక్కింది సుమిత్రకు. ఉదయాన్నే నిద్రలేవకు, 8:30 కల్లా ఆయనకు క్యారేజీ రెడీ కావాలిగా, లేవకపోతే ఎలా? నీవు లేవకపోతే మీ అత్తగారే చేస్తుందిలే, ఏమీ చేయదు, ఆయన నన్నే లేపుతారు. కూతురి సమాధానంలో ఏం చేయాలో ఆలోచించసాగింది సుమిత్ర. రెండో రోజు వియ్యపురాలితో ముచ్చట్లు సందర్భంలో పని మనిషి ప్రస్తావన తెచ్చింది. పని మనిషి ఉందండి వదినగారు, మొగుడికి ఒంట్లో బాగాలేదని 4 నెలలు సెలవు పెట్టింది అంతే. అది నమ్మకమైన మనిషి. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది? పని అలవాటు లేదు, అందుకని నసిగింది సుమిత్ర. చిన్నగా వస్తుందిలేండి. జ్యోతిక తెలివైంది, మంచి పిల్ల, నా కోడలు బంగారం అన్నది జ్యోతిక అత్తగారు శాంతమ్మ. సుమిత్రకు ఆమె మాటలు మింగుడు పడటం లేదు. తాను కుమారికి ఏ జాగ్రత్త చెప్పిందో వియ్యపురాలు ఆ జాగ్రత్తలే పాటిస్తున్నట్టు అర్థమైంది. మాటల దానిలా అత్తగారిని పీస్ చేసి ఆమె చేత ఇంటెడు చాకిరీ చేయించుకోమని కూతురికి చెబితే శాంతమ్మ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు అర్థమైంది. వేలు పోసి నీకు కోచింగ్ ఇప్పిస్తే కనీసం మీ అత్తగారి మీద అస్త్రం ప్రయోగించే ప్రయత్నం కూడా చేయవు. చాటుగా కూతురికి మళ్ళీ హితబోధ చేసింది. మా అత్తగారు చాలా మంచావిడ, నేనంటే ఎంత ఇష్టమో, నీ గురించి అందరికీ ఎంత మంచిగా చెబుతుందో తెలుసా అన్నది జ్యోతిక. ఆవిడను బుట్టలో వేసుకోమంటే నువ్వే పూర్తిగా ఆవిడ బుట్టలో పడిపోయావన్నమాట. నీకన్నా మా అత్తగారే నన్ను బాగా చూసుకుంటుంది. నాకేమి జాగ్రత్తలు చెప్పొద్దు. ఇష్టమైతే 4 రోజులు ఉండు, లేకుంటే నీ ఇష్టం. కూతురి మాటలతో ఒళ్ళు మండింది సుమిత్రకు. నీ మంచి కోసం నేను తహతహలాడుతుంటే నన్నే నానా మాటలంటావా? నిన్ను కాదు అనాల్సింది, నీకు కోచింగ్ ఇచ్చిన వెధవలను అనాలి. వేలల్లో ఫీజులు తీసుకొని ఇదా వాళ్ళిచ్చిన కోచింగ్? వాళ్ళ ముక్కు పిండి మరీ ఫీజు వసూలు చేస్తా. నా సలహా అడిగిన రోజే నీ గడపలో అడుగు పెడతా. కూతురి మీద కోపంతో ఆ రోజే ప్రయాణమైంది సుమిత్ర. వదినగారు, అప్పుడే బయలుదేరితే ఎలా? ఇంకో 10 రోజులు ఉండండి, వియ్యపురాలిని బ్రతిమలాడింది శాంతమ్మ. మా అత్తగారు ఎంత మంచావిడో అర్థమైందా? నువ్వెప్పుడైనా ఇంటికి వచ్చిన వాళ్ళని 4 రోజులు ఉండమని బ్రతిమలాడావా? తల్లితో గుసగుసగా అన్నది జ్యోతిక. తనకన్నా ఎక్కువగా తన కూతురు అత్తగారిని అభిమానించటం చూస్తుంటే ఒళ్ళు మండుతున్నది సుమిత్రకు. నాకు అక్కడ చాలా పనులున్నాయండి అన్నది. తల్లికి అక్కడ క్షణం ఉండటం కూడా ఇష్టం లేదని అర్థమైంది జ్యోతికకి. కరెంటు బిల్లు, ఫోన్ బిల్లులు కట్టాల్సిన పని ఉందట అత్తయ్య, అందుకే అమ్మ వెళ్తానంటోంది. ఈసారి వచ్చినప్పుడు ఉంటుందిలేండి. మాట వరుసకు కూడా తనను ఉండమని బ్రతిమలాడని కూతురిపై పీకల్దాకా కోపం వచ్చింది సుమిత్రకు. క్షణం కూడా ఆగకుండా బ్యాగు తీసుకొని బయటకు నడిచింది. వియ్యపురాలిని సాగనంపటానికి వీధి గుమ్మం దాకా వెళ్ళింది శాంతమ్మ. మీరు మీ అమ్మాయికి షార్ట్ టర్మ్ కోచింగ్ ఇప్పించినట్లున్నారు. కోడల్ని అదుపులో ఉంచుకోవటం ఎలా అని లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను నేను. సుమిత్రకు మాత్రమే వినిపించేటట్లు చిన్నగా అన్నది శాంతమ్మ నవ్వుతూ. అప్పటికే ఇద్దరూ వీధి గుమ్మం దాటి బయటకు వచ్చారు. వియ్యపురాలి మాటలతో పక్కనే బాంబు పడ్డట్లు ఫీల్ అయ్యింది సుమిత్ర. ఆమె మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇన్నాళ్ళు తానే తెలివైందని అనుకున్నది, కానీ తన వియ్యపురాలు తనకన్నా 4 ఆకులు ఎక్కువే చదివింది. అసలు తాను కోచింగ్ ఇప్పించిన విషయం ఆవిడకెలా తెలిసింది? నోట మాట రాక చేష్టలుడిగి బొమ్మలా నిల్చున్న సుమిత్రను చేత్తో తట్టింది శాంతమ్మ. ఆటోను పిలిచి బిత్తరచూపులు చూస్తున్న సుమిత్రను అందులో ఎక్కించింది. ఇంటికెళ్ళిన తర్వాత తీరిగ్గా ఆలోచిద్దురు కానీ
జాగ్రత్తగా వెళ్ళండి. ఇంతకు ఈ విషయంలో నాకెలా తెలిసిందనేగా మీ షాక్కు కారణం. క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది అంటూ నవ్వుతూ చెప్పి లోపలకు నడిచింది శాంతమ్మ. సుమిత్ర మాత్రం 2 రోజుల పాటు మామూలు మనిషి కాలేకపోయింది. ఆవిడ నిజంగానే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందా? తన కూతురు ఆమె మాయలో నుండి తప్పించుకోలేదా? వీటిలో కూడా షార్ట్ టర్ము, లాంగ్ టర్ము అని 2 రకాలున్నాయని తనకు తెలీదు. లాంగ్ టర్ములో ఏం చెప్పారో, సాక్ష్యం లేకుండా కోడల్ని ఎలా చంపాలో చెప్పారో ఏమో. తాను కోచింగ్ ఇప్పించిన విషయం తెలిసి తన కూతురు మీద శాంతమ్మకు కక్ష పెరుగుతుందో ఏమో. 10 రోజుల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది సుమిత్ర. జరిగిన దానికి క్షమాపణలు చెప్పి తన కూతురి మీద కోపం పెంచుకోవద్దని వియ్యపురాలిని బ్రతిమలాడాలి. వెంటనే కూతురి దగ్గరకు ప్రయాణమైంది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలాంటి దృశ్యం కంటబడుతుందో. జ్యోతికే వంట చేస్తూ ఉంటుంది. ఎవరికి అనుమానం రాకుండా గ్యాస్ లీక్ చేస్తారేమో. ప్రయాణం చేస్తున్నంతసేపు ఒకటే టెన్షన్. బస్ దిగి పరుగులాంటి నడకతో కూతురి ఇంట్లోకి అడుగుపెట్టిన సుమిత్ర తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. శాంతమ్మ వంట పనిలో ఉన్నది. కూతురు, అల్లుడు హాల్లో టీవీ చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. పని మనిషి బట్టలు ఉతుకుతున్నది. తల్లిని చూడగానే జ్యోతిక లేచి వచ్చి ఆమె చేతిలోని బ్యాగ్ అందుకుంది. రండి వదిన గారు, వంటింట్లో నుండే ఆహ్వానించింది శాంతమ్మ. బాగున్నారా? అల్లుడి పరామర్శ. తన కూతురు హాయిగా టీవీ చూస్తుంటే అత్తగారు వంట చేయటమేమిటి? తాను ఏదో ఊహించుకుంటూ వచ్చింది. ఇక్కడ సీను వేరేగా ఉంది. సుమిత్రకు అంతా అయోమయంగా ఉంది. ఎండలో వచ్చేటప్పటికి కళ్ళు బైర్లు కమ్మినట్లున్నవి వదినగారు. చల్లని నీళ్లు తాగితే కాస్త కుదురపడతారు అన్నది శాంతమ్మ సుమిత్రకు మంచినీళ్ల గ్లాసు అందిస్తూ. గటగట నీళ్లు తాగిందే కానీ సుమిత్రకు అంతా అయోమయంగానే ఉన్నది. శాంతమ్మ కూడా ఏమీ ఎరగనట్లుగా వియ్యపురాలి క్షేమ సమాచారాలు అడిగింది. మధ్యాహ్న భోజనానంతరం శాంతమ్మ ఒంటరిగా దొరికింది సుమిత్రకు. మీకేమైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోండి. నా కూతురు మంచిది. నా పెంపకంలో పెరిగినా నా బుద్ధులు రాలేదు. అత్తగారిని పని మనిషిలా చూసుకో అంటూ కోచింగులిప్పించినా ఆ సూత్రాలు దాని మైండ్కెక్కించుకోలేదు. నా తప్పుకు నా కూతుర్ని శిక్షించొద్దు అంటూ వియ్యపురాలిని ప్రాధేయపడింది సుమిత్ర. నా కోడలు నిజంగా మంచి పిల్లే. జ్యోతిక మీద నేను చూపించే ప్రేమంతా నిజమైందే, నాటకం కాదు. నేనెక్కడా కోచింగ్ తీసుకోలేదు. అప్పగింతలైన తర్వాత మీరు మీ అమ్మాయికి మరీ చెబుతున్న కోచింగ్ విషయాలు, జాగ్రత్తలు అటుగా వచ్చిన నా చెవిన పడ్డాయి. ఆ క్షణం నేను షాక్ అయ్యా. తండ్రి బాధ్యతలు మరచి వెళ్ళిపోయిన నేపథ్యంలో పెరిగిన పిల్ల కాబట్టి మంచి చెడు తెలుసుకొని ఒద్దికగా ఉంటుందన్న అభిప్రాయంతో కట్నం ఆశించకుండా మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకున్నాను. కూతుళ్ళు లేని నేను కోడల్నే కూతురుగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ మీ మాటల ప్రభావంతో మీ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందోనని భయపడ్డా. జ్యోతిక కాపురానికి వచ్చేదాకా నా మానసిక స్థితి వర్ణనాతీతం. జ్యోతిక మంచమ్మాయి. ప్రేమగా చూస్తే చాలు. అత్తా కోడళ్ళ మధ్య ఆప్యాయత, అనురాగం ఉండాలి. అంతేగాని పెత్తనం ఎవరిది అన్నది కాదు. అత్తగారికి కోడలు చేసినా, కోడలికి అత్తగారు చేసిన ఆప్యాయతతో చేయాలి. నేను అనుభవించిన వ్యధ మీకు తెలియాలనే మీతో అలా మాట్లాడాను. వియ్యపురాలితో చెప్పింది శాంతమ్మ. ప్రాక్టికల్గా తన తప్పు తనకు తెలిసేలా చేసినందుకు ఆమెను అభినందించింది సుమిత్ర. తనను మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకున్నది. మీలాంటి అత్తగారు దొరకటం నా కూతురు చేసుకున్న అదృష్టం. మనస్ఫూర్తిగా వియ్యపురాలిని అభినందించింది సుమిత్ర. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.